హాయ్ అండి అందరికీ. ఈరోజు మన వీడియోలో లెహంగాకు ఎలాస్టిక్ ఎలా వేయాలో చూపిస్తాను. చాలా క్లియర్గా చెప్తానండి. వీడియో చిన్నగానే ఉంటుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. సరే, మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇక్కడ లెహంగాకు మనం కుచ్చులు పెట్టుకొని లైనింగ్ కూడా అటాచ్ చేసి పెట్టుకున్నాం కదా. దీనికి ఎలాస్టిక్ వేయాలో చూద్దాము. చూడండి, ఎలాస్టిక్ వచ్చేసి 1.5 వెడల్పు అనేది ఉన్నది. పొడవు వచ్చేసి 24 ఇంచులు తీసుకున్నాను. మనకు మొత్తం నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచులండి. మనం 6 ఇంచులు తీసేసి ఎలాస్టిక్ అనేది 24 ఇంచులకు తీసుకోవాలి. ఏ సైజు వారికైనా అంతేనండి. మనం 6 ఇంచులు తగ్గించుకొని ఎలాస్టిక్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు 24 ఇంచులకు మనము ఎలాస్టిక్ తీసుకున్నాం కదా. ఈ విధంగా రౌండ్గా పెట్టేసుకొని మధ్యలోకి వీడియోలో చూపిస్తున్న విధంగా స్టిచ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ అనేది తీసుకుందామండి. మనకు ఎలాస్టిక్ వెడల్పు వచ్చేసి 1.5 ఇంచులు కదా. మనం డబల్ చేసుకుంటే 2.5 ఇంచులు, దానికి 1.5 ఇంచులు అనేది ఖర్చు కోసం కలుపుకోవాలండి. పొడవు వచ్చేసి మనకు లెహంగాకి ఎంత పొడవు ఉందో అంత పొడవు అనేది తీసుకోవాలి. మనకు 30 ఇంచులు ఉంది కదా, 30 ఇంచుల పొడవు అనేది చేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ పీస్ అనేది జాయింట్ చేద్దాము. ఈ విధంగా జాయింట్ చేసుకున్న తర్వాత ఈ లెహంగాకు చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా మనం జాయింటింగ్ అనేది వేసుకోవాలండి. అర్థమవుతుందా అండి ఎలాస్టిక్ ఎలా తీసుకోవాలనేది? ఏం లేదండి, సింపుల్. మనకు ఎలాస్టిక్ వెడల్పు ఎంత అయితే ఉందో అంత వెడల్పు తీసుకొని 1.5 ఇంచులు అనేది ఖర్చు కోసం తీసుకోవాలి. డబల్ ఎందుకు తీసుకోవాలంటే మనకు నడుము పట్టి అనేది ఎలాస్టిక్ను కవర్ చేస్తుంది కదా, అందుకని. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనకు ఈ విధంగా మనం జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా జాయింటింగ్ చేసుకున్న తర్వాత మనము ఈ విధంగా నడుము పట్టి నుంచి మనము లాస్ట్కు ఉంటాయి కదండి అంచులు, అక్కడి వరకు మనము కుట్ట అనేది వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కుట్టేసుకున్నాం కదా. మనము ఇందులోకి ఎలాస్టిక్ అనేది పెడదామండి. ఈ విధంగా పెట్టేసుకొని మనము కింద ఒక 1/2 ఇంచ్ అంతా ఫోల్డింగ్ చేసుకొని మనం కుట్ట అనేది వేసుకుందాము. అర్థమవుతుందా అండి? చూడండి, ఈ విధంగా ఎలాస్టిక్ అనేది లోపలికి పెట్టేసి మనము ఒక 1/2 ఇంచ్ అంతా మనం ఫోల్డింగ్ చేసి మనం కుట్ట అనేది వేసుకోవాలి. చూడండి, మీకు కుట్టేటప్పుడు అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఎలాస్టిక్ అనేది మనం లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ కుట్టుకోవాలండి. కింద మనము కుచ్చులు అనేది చూసుకోవాలండి. కుచ్చుల మీద పడితే షేప్ అవుట్ అవుతుంది. చూడండి, అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ విధంగా ఎలాస్టిక్ అనేది మనం లాక్కుంటూ కుట్ట అనేది వేసుకోవాలి. మనకు లెహంగా క్లాత్ అనేది పెద్దగా ఉంటుంది కదా, ఎక్కువగా ఉంటుంది కదా. క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా కుట్ట అనేది మనము ఎలాస్టిక్ మీద పడకుండా కుట్ట అనేది వేసుకోవాలండి. కింద కుచ్చులు కూడా కరెక్ట్గా చూసుకొని మనం కుట్ట అనేది వేసుకోవాలి. అర్థమవుతుందా అండి? ఏం లేదండి, సింపుల్గా మనము నడుము పట్టి జాయింట్ చేసిన తర్వాత ఎలాస్టిక్ అనేది పెట్టుకొని దాన్ని కవర్ చేస్తూ కుట్టు మీదనే మనము కుట్టు అనేది వేసుకోవాలండి. ఎక్కువ తక్కువ వేసుకోవద్దు. మనం కింద కుట్టు ఏ విధంగా వేసామో అదే విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. ఎలాస్టిక్ లాగుతూ మనం కుట్టు అనేది వేసుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, యూజ్ అయింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.